హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో గులాబ్ జామ్ చేస్తున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు నాగుల పంచం కాబట్టి ఇంట్లో ఏదైనా స్వీట్ చేద్దామని అనుకున్నా. అయితే గులాబ్ జామ్ చేద్దామని ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్లు 2 ఉండే తీసుకొని చేస్తున్నానండి. పాకానికి గిన్నె అంటని పెడితే మస్తు వేడైపోయిందండి. చక్కెర ఇష్టాలకే ఇక మొత్తం పొగలు పొగలు అనిపించింది. అయితే నేను చిన్నవి 2 ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు చిన్నవి తీసుకున్నా. 2 వేసుకున్నా. పాలతోనే తడుపుకుంటే బాగుంటుందని పాలు తీసుకొని తడుపుకుంటున్నా. మరి పాలు ఎక్కువ పోయొద్దు, తక్కువ తక్కువ పోసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటేనే మనకు అది ఉండలు కట్టడానికి వస్తుంది. పాలు ఎక్కువ పోసినాక మొత్తం పిండి జార్ మనం పాలు తక్కువ కలుపుకుంటేనే ఉండలు వస్తాయండి. ఎక్కువ పోసుకుంటే పిండి మొత్తం జార్ అయిపోతుంది. చూసుకుంటూ పోసుకోవాలి, జాగ్రత్త పోసుకోవాలండి. దీనికైతే పాకం అయితే మసలిపోతుంది. పాకానికి అయితే ఒక పెద్ద గ్లాసు చక్కెర తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసిన అందులో మరలుతుందండి. బెల్లం ముక్క వేసేటప్పుడు వీడియో తీయలేదండి. పాకం అయితే మరీ చల్ప కాకుండా కొద్దిగానే ఉంది పిండి కాబట్టి గ్లాస్ మనం చక్కెరకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. చూసుకొని పోసుకోవాలి. అయితే ఉండలు కట్టేసినాక ఆయిల్ పెట్టుకున్న వేడి కానీకి పాకంలో 2 ఇలాచీలు దంచి వేస్తున్నాను. అందులో ఇలాచీలు వేస్తే దాని ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నా. ఇలాచీలు వేసినాక ఇక అందులో కలుపుకోవాలండి పాకాన్ని ఒకసారి. ఆయిల్ అయితే వేడైపోయింది. దానిని అయితే ఫ్రై చేసుకుంటున్న ఉండల్ని, గులాబ్ జామ్ ఉండల్ని. ఈ పిండి ఉండల్ని అయితే చిన్న మంట పైన వేపుకోవాలండి. లేదంటే పెద్ద మంట పైన వేపుకున్నాం అనుకో లోపల పిండి పిండి అట్లనే ఉంటుంది. మొత్తం పైన మాత్రం మొత్తం మాడినట్లు అనిపిస్తుంది. తింటుంటే ఏం టేస్ట్ అనిపించదు. అందుకే చిన్న మంట పైన వేపుకుంటేనే బాగుంటుందండి. కొద్దిగా రెడ్గా అవుతున్నాయండి. కలుపుకోవాలి మధ్యలో లేదంటే మాడుతుంది. మాడితే టేస్ట్ మొత్తం పోతుంది. ఈ పిండిని అయితే కొందరు పాలు వేసుకొని తడుపుకుంటారు, కొందరు వాటర్ వేసుకొని తడుపుకుంటారు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారండి. నేనైతే ఎప్పుడైతే పాలు వేసుకొనే తడుపుకుంటా. పాలు వేసుకుంటే సాఫ్ట్గా అనిపిస్తాయి. వాటర్ వేసుకుంటే తొందరగా గట్టిగా అయిపోతాయి. అందుకే పాలు వేసుకొని తడుపుకుంటే లోపల మొత్తం స్మూత్గా అనిపిస్తుందండి. తింటుంటే కూడా మంచిగా మెత్తగా అనిపిస్తుంది. అయిపోయిందండి. రెడ్ కలర్కి వచ్చేసినాయి. పాకం అయితే చల్లగా కావాలి. చల్లగా అయినాకనే వేయాలి. పాకం వేడిపైన ఉన్నప్పుడు వేయద్దు. లాస్ట్ అయితే ఫైనల్గా అయితే మొత్తం ఆయిల్ వేపకం అయితే అయిపోయింది. బెల్లం పాకం కూడా బాగానే ఉంటుందండి. అయితే బెల్లం ఇప్పుడు నాకైతే అందుబాటులో లేదు కాబట్టి నేను చక్కెర పాకం వేసిన. చక్కెర పాకం అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే గులాబ్ జామ్ మొత్తం అందులో వేసుకుంటున్నా. అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇక ఒక 5 నిమిషాలు నానినాక మొత్తం ఇక స్మూత్గా అయిపోతాయి. అప్పుడు తినడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.